పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేటి నుండి తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:45 త్రివేణి సంగమంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. ఉదయం జరిగిన నది హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇప్పటికే అనేక మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. పుష్కరాల సందర్భంగా సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం రానున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత ఘన సరస్వతి ఘాట్లో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు 1,00,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు అధికారులు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తుల కోసం 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. పుష్కర స్నానాలు ఆచరించడం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు కాళేశ్వరం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేసింది. ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈరోజు నేను ఆ నియోజకవర్గ శాసనసభ్యునిగా, ఈ రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, దేశానికి సంబంధించి ఈరోజు సరస్వతి పుష్కరాల సందర్భంలో మేమందరం కూడా దీనిలో పాల్గొనాలని ఆలోచన చేస్తా ఉన్నా. భక్తులందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కూడా తరలి రండి, ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొండా సురేఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తెలంగాణ. ఈ నెల 15వ తేదీ నుంచి 12 రోజులు కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో జరగబోతా ఉన్నాయి. అక్కడ సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఈ పుష్కరాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి, పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 12 రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైనటువంటి యజ్ఞాలను, హోమాలను 12 రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది. పుష్కర స్నానం చేసి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాలు, యాగాలను కూడా దర్శించుకొని సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది. దీన్ని మీరందరూ కూడా వచ్చి తప్పకుండా మీరు పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.